ప్రజల సొమ్ముని ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్ముని తన అవసరం కోసం లేదా తన కోసం ఖర్చు పెట్టించుకోవటం అనేటువంటిది సరైనది కాదు. అది మరి అంత సెట్టింగ్ వేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. సరే, చేయాల్సినటువంటి కార్యక్రమం అయితే చేయొచ్చు, తప్పులేదు. చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం జనాభాని మొత్తం అందరికీ ఉపయోగపడే విధంగా ఆ ప్రాంత ప్రజానీకానికి కానీ లేదా ఇంకో 4 కోట్లు గుడి రాదండి, గుడి రాదు, గుడి వస్తుంది కదా. మరి 4 కోట్ల రూపాయలకు గుడి వచ్చేటువంటి దీన్ని 4 కోట్లతో ఈరోజు వేసి రేపు పొద్దుటికి తీసేయటం అంటే ఇలా వాళ్ళ పార్టీ ఖర్చు అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీకి 100 కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు, అది ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని లేదా దేవాలయాల సొమ్ముని, హిందూ దేవాలయాల సొమ్ముని అలా ఆ రకంగా ఖర్చు పెట్టించటం అయితే సరైనటువంటి చర్య కాదు. ఒకసారి బుచ్చి రాంప్రసాద్ శర్మ, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికారిక సమితి చైర్మన్, ఆయన దాని మీద మాట్లాడినట్టున్నారు. ఒకసారి వారు బయట వేయండి. ముఖ్యమంత్రి గారు తన ఇంట్లో 4 కోట్ల రూపాయలతో పెద్ద సెట్టింగ్ వేసి సంక్రాంతి సంబరాలు చేశారు. 4 కోట్ల రూపాయలు. అది ఏ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని ఆయన ప్రభుత్వం ముందు దీని మీద ఒక శ్వేతపత్రం చెప్పాలని మీ ద్వారా నేను తెలియజేసుకున్నా. 4 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఖర్చు పెట్టారా, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టిందా? ఎవరు ఖర్చు పెట్టారు ఈ 4 కోట్ల రూపాయలు, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని నేను మీ ద్వారా అడుగుతున్నా. ఈ 4.5 ఏళ్లలో ఈయన ముఖ్యమంత్రి దంపతులు ఎప్పుడైనా ఒక్క గుడికైనా సతీ సమేతంగా వెళ్ళినటువంటి సందర్భం ఉందా? తిరుపతికి వెళ్ళారా? ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా ఒక్కడే వెళ్ళాడు, కానీ 4.5 ఏళ్లలో భార్యను తీసుకుని ఎప్పుడైనా వెళ్ళాడా అంటే ఎప్పుడూ వెళ్ళలేదని మీకు సమాధానం వస్తుంది. అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇంట్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సెట్టింగ్ ఏర్పాటు చేశాడు. వాళ్ళు చెబుతున్న 4 కోట్లు, మనకు తెలిసిన సమాచారం 2 కోట్ల పైన అయింది అంటున్నారు. మరి అది క్లారిటీగా వాళ్ళు చెప్పాలి ఎంత అయిందని. అంటే చెప్పేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రజలు ఏమనుకుంటారులే, ప్రజలు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు, ప్రజలకు ఇవన్నీ చెప్పాల్సినంత అవసరం ఏంటి, ఇలాంటి భావాలు అన్నట్లున్నాయి. అనిల్ ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి సార్, అంటే సహజంగా ముఖ్యమంత్రి గారు గడిచిన 2 ఏళ్ళుగా కూడా సంక్రాంతి సంబరాలు భాగంగా ఇట్లాంటి సెట్లు వేసుకోండి అంటే ఆయన క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారి సెట్ వేశారు. అంటే గతంలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా పల్లెటూరు సెట్ ఆర్ట్ డైరెక్టర్ చేత చేసేవాళ్ళు. ఈ రోజు మాత్రం వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ వేశారనమాట. ఇది పెద్ద ఎత్తున విమర్శల పాలైంది. ఎప్పుడు తిరుపతి దేవస్థానానికి భారతీయ గారితో సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాల పట్టు వస్త్రాలు ఇవ్వడానికి కూడా. కానీ ఎన్నికల నేపథ్యంలోనే సంక్రాంతి సంబరాలకి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఖర్చు పెట్టాలా వచ్చారనేది వాళ్ళ అభియోగంగా కనిపించింది. బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో టీడీపీ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన నేత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా మండిపడతా ఉన్నారు. సాంప్రదాయాలు, విలువలు అనేది పాటించాలి ఎన్నికల వేళ. ఓకే అనిల్, రైట్. సిగ్నల్ బ్రేక్ అవుతుంది.